హలో కోడర్స్, ఇది వినండి. ఒక కంపెనీలో సర్వర్ డౌన్ అయింది అనే ఒక విషయాన్ని వింటాం. ఫస్ట్ ఎవరిని బ్లేమ్ చేస్తారు? కోడర్స్ని, అంటే డెవలపర్స్ని, రైట్? ఇప్పుడు ఈ గేమ్లోకి క్యూబర్నెటిస్ వస్తే ఎలా చేంజ్ అవుతుంది? టోటల్లీ చేంజ్గా. ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక కంపెనీ ఉంది, దాని యొక్క సర్వర్ డౌన్ అయింది అనుకోండి. ఎలా ఉంటుందంటే ప్యానిక్ మోడ్ అనమాట. డెవలపర్స్ కానీ డిప్లాయ్మెంట్ టీమ్ కానీ మొత్తం ఒక ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతారు. సో కానీ క్యూబర్నెటిస్ ఉంటే ఎలా ఉంటుందంటే అది ఆటో డాక్టర్ లాగా వర్క్ చేస్తుంది. పాడ్ క్రాష్ అయితే సెల్ఫ్ హీల్ చేస్తుంది, ట్రాఫిక్ ఎక్కువ అయితే ఆటో స్కేల్ చేస్తుంది, లోడ్ తగ్గితే స్కేల్ డౌన్ చేస్తుంది, యాప్లో ఎర్రర్స్ అయినా న్యూ పాడ్ రెడీ చేస్తుంది అనమాట. క్లస్టర్లో మనకి హెల్త్ చెక్, రోలింగ్ అప్డేట్స్, జీరో డౌన్ టైమ్ డిప్లాయ్మెంట్స్ అని ఆటోమేటిక్గా అన్నీ క్రియేట్ అయిపోతాయి. డెవలపర్స్ నిద్రపోతున్నా సరే అసలు ఎలాంటి డౌన్ టైం అనేది మాత్రం మన అప్లికేషన్లో ఉండదు. సో నెక్స్ట్ సారి సర్వర్ డౌన్ అంటే మనం బ్లేమ్ చేయాల్సింది డెవలపర్స్ని కాదు. సో క్యూబర్నెటిస్ సెట్ చేయండి, ఏ టైంలో అయినా మన సర్వర్స్ని అప్ చేసి పెట్టండి, ఓకేనా? సో క్యూబర్నెటిస్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో క్యూబర్నెటిస్ మీద చాలా వీడియోస్ చేసాం ఇప్పటికీ, మీరు వెళ్ళి వాచ్ చేయండి. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.